జ్వరం జగన్ జ్వరం పచ్చముఠ ఇప్పుడు జగన్ జ్వరంతో గజగజ వణికిపోతోంది. జగన్ని జనాలను వేరు చెయ్యలేమన్న సత్యం గుర్తుకొచ్చిన ప్రతిసారి గజగజ వణికిపోతోంది. జగన్కి జేజేలు పలుకుతోన్న జనసంద్రాన్ని చూసిన ప్రతిసారి చలి జ్వరం వచ్చినట్టుగా వణికిపోతోంది. అందుకే జగన్ని జనాల్ని వేరు చేయడానికి విఫల పన్నాగాలు పన్నుతూనే ఉంది. ఘోరంగా విఫలమవుతూనే ఉంది. జగన్ నెల్లూరు పర్యటనను ఆంక్షల అడ్డుకట్టతో జనరహితం చేయాలని కుట్రలు పన్నింది. కానీ ఆయన జగన్, వాళ్ళు జనం, ఇద్దరిని వేరు చేయడం పచ్చమూకల వల్లవుతుందా? అందుకే ఆంక్షల నడ్డి విరిచి జయహో జగన్ అని గర్జించింది సింహపురి. నియంత కుట్రలను నిప్పులతో కడుగుతూ జగన్ పర్యటనలో ఎగసిపడుతోన్న జన సునామీలు పచ్చముఠాకి జగన్ జ్వరాన్ని మరింత పెంచుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నియంతలను మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కశం, ముస్సోలినీని గుర్తుకు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసిన ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ని తలపించేలా తయారవుతోంది. జనం మీద పగ తీర్చుకుంటున్నారా అన్న రీతిలో పాలన సాగిస్తున్న వారికి అదే జనం జగన్కి జేజేలు పలుకుతుంటే, అదే జనానికి జగన్ అండగా నిలుస్తోంటే తట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే జగన్ పర్యటనల మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు విధించడం, చివరికి వెల్లువెత్తిన జనసందోహాన్ని చూసి కడుపు మంటతో రగిలిపోవడం. సింహపురి పర్యటనలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పచ్చముఠాకి జగన్ జ్వరం, జగన్ ఉనికినే సహించలేకపోతున్న పచ్చమూక, జగన్ ని జనాన్ని వేరు చేయటానికి విఫల కుట్రలు. జగన్ పర్యటనలో ఎగసి పడుతున్న జన సునామీలను చూసి వణికిపోతున్న చంద్రబాబు అండ్ కో. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పాలన వికటాట్టహాసం చేస్తూనే ఉంది. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. హత్యలకు దౌర్జన్యాలకు తెగబడుతూనే ఉన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. సంక్షేమం, అభివృద్ధి అన్న పదాలకు ఆంధ్రప్రదేశ్ లో చోటే లేకుండా పోయి దేశమంతా నివ్వెరపోయేలా ఆటవిక పాలన సాగుతున్న వేళ రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక చెలరేగిపోతోంది. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న పాలకులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. జగన్ కి జేజేలు పలుకుతున్న జనాన్ని, ప్రజాక్షేత్రానికి అండగా నిలుస్తున్న జగన్ ని చూసి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ పర్యటనలకు వెల్లువల ఎగసి పడుతున్న ప్రజలను చూసి తమ భవిష్యత్తును తలుచుకొని పచ్చమూక వణికిపోతోంది. ఇప్పటికే జగన్ కేంద్రంగా అనేక కుట్రలు చేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ పర్యటనలకు కనీస భద్రత కూడా కల్పించకుండా పన్నాగాలు పన్నిన ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికి రెడీ అయిపోయారు. జగన్ పర్యటనలను ఆంక్షలతో అడ్డుకునే పన్నాగాలు పన్నారు. కానీ అవి కూడా విఫలమవుతూనే వచ్చాయి. జగన్తో తమ కష్టాలు బాధలు చెప్పుకోటానికి, జననేతని ఒక్కసారైనా చూడటానికి ఉప్పెనలా ఎగసి పడుతున్న జనసముద్రం నియంత కుట్రలను నిప్పులతో కడుగుతోంది. జగన్ నెల్లూరు పర్యటనలోనూ జరిగిందిదే. ఎన్నెన్ని ఆంక్షలు, ఎన్నెన్ని కుతంత్రాలు, కాకిల కర్కసం, లాఠీల స్వైర విహారం అన్ని జగన్ ముందు, జగన్ కి జేజేలు పలకటానికి వచ్చిన జన సునామీ ముందు విఫలమయ్యాయి. 3000 మందికి పైగా పోలీసుల మోహరి. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపలా. ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి ప్రజలను, మొబైల్ ఫోన్స్ ను తనిఖీలు చేయటం. 2 రోజులుగా నెల్లూరంతటా ఇవే దృశ్యాలు. కారణం జగన్ పర్యటనలో జనం పాల్గొనకుండా అడ్డుకోవటమే. జగన్ పర్యటనను విఫలం చేయటానికి సాయశక్తులా ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులిచ్చారు. జన సమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చివరకు పచ్చముఠ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రోడ్లను కూడా తవ్వేసింది. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, కానీ చివరకు జరిగిందేంటి? జయహో జగన్ అని సింహపురి గర్జించింది. నెల్లూరు మొత్తం జన సునామీని తలపించింది. వీళ్లలో ఒక్కరు కూడా జన సమీకరణ చేస్తే వచ్చిన వాళ్లు కాదు. ఆంక్షల అడ్డుకట్టని ఛేదించుకొని వచ్చిన వాళ్లే, పోలీసుల వలయాలను ఛేదించుకొని వచ్చిన వాళ్లే. ఒక్కసారి జగన్ని చూసేందుకు, ఆటవిక పాలనను అంతం చేయబోయే జననేతని కలిసేందుకు, జగన్తో మేమంతా ఉన్నామని పాలకుల ముఖం మీద చెప్పేందుకు జనం జగన్తో కదిలారు. జన సునామీని తలపించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తమ బలగంతో వైఎస్ఆర్సీపీ నేతలనైతే ఆపగలిగారు. కానీ జన ప్రభంజనాన్ని మాత్రం ఏ పోలీసు చట్టం ఆపలేకపోయింది. నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో ములాఖత్తయ్యారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారన్నారు జగన్. ప్రజలకు ముఖం చూపించలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక రెడ్ బుక్ రాజ్యాంగం మాటను బతికేస్తున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులను ఏపీలో కల్పించినందుకు పాలకులు సిగ్గుపడాలన్నారు. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాన్ని, ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఆటవిక పాలన కొనసాగించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. దాడులతో, కాకీల సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకు వైఎస్ఆర్సీపీ నేతల మీద పెట్టిన అక్రమ కేసులే తిరుగులేని సాక్ష్యం. వలభనేని వంశీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా ఎవరి మీద పెట్టిన అక్రమ కేసులను పరిశీలించినా ఆంధ్రప్రదేశ్లో ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. గోవర్ధన్ మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. 64 రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటో తెలుసా? గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట. అదొక కేసు అయ్యా. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు, దాని మీద జైలు. జగన్ అంటే తమకు ఎంత భయమో, జగన్ జనం కలిస్తే తమకు ఎంతటి వణుకో మరోసారి చెప్పకనే చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ నెల్లూరు పర్యటనను విఫలం చేయాలని రకరకాల కుట్రలు పన్ని చివరికి జనసునామీ ముందు చేతులెత్తేసింది. పచ్చముఠా పన్నాగాలు, ఖాకీల కర్కసత్వం అన్నింటినీ దాటుకొని జయ హో జగన్ అంటూ సింహ గర్జన చేసింది సింహపురి. జగన్ పర్యటనలకి జనం రాకూడదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పచ్చముఠా పన్నుతోన్న పన్నాగాల్లో ఇదొకటి. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మొదలు పెడితే జగన్ ప్రతి పర్యటన మీద పడేడుస్తూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలనతో అల్లాడిపోతున్న జనానికి నేనున్నానని జగన్ భరోసా ఇవ్వడం, తమ కష్టాలు బాధలు జగన్కి చెప్పుకుని జనం సాంత్వన పొందడం, ఇది చూసి హిట్లర్ వారసులు తట్టుకోలేకపోతున్నారు. నిజమే మరి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే లక్ష్యంగా పాలన చేస్తున్న వాళ్లకి ప్రజలన్నా, ప్రజాహిత రాజకీయాలన్నా, ప్రజా నాయకుడైనా ఆ మాత్రం భయం ఉంటుంది. జగన్ పేరు చెబితేనే ఏపీ పాలకులు ఏ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారో, వణికిపోతున్నారో చెప్పటానికి జగన్ పర్యటనల కేంద్రంగా పన్నుతున్న పన్నాగాలే ఉదాహరణ. జగన్ పర్యటనలే చేయకుండా చేయటానికి, జగన్ జనంలోకి రాకుండా చూడటానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న విఫల కుట్రలను చూసి దేశమంతా నవ్వుకుంటోంది. జగన్ని, జనాన్ని వేరు చేయటానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నారో అంతగా జగన్ పర్యటనల్లో జన సునామీలు ఎగసిపడుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్లో మిరప రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన సందర్భం కావచ్చు, రాప్తాడు పర్యటన కావచ్చు, పొదిలి పర్యటన కావచ్చు, చిత్తూరు మామిడి రైతులను పరామర్శించిన సందర్భం కావచ్చు, ఇప్పుడు నెల్లూరు పర్యటన కావచ్చు, పాలకులు విషం కక్కుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత మీద, ప్రజల మీద కక్ష కట్టిన తరహాలో వ్యవహరిస్తూ వచ్చారు. రాప్తాడు పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం వల్లే హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. పోలీసులు ఉండాల్సిన సంఖ్యలో లేకపోవడంతో ప్రజలు డైరెక్ట్ గా హెలికాప్టర్ వరకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. అక్కడ పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించకపోవటమే కాదు, ఆ తర్వాత ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్ కి నోటీసులు జారీ చేసి జగన్ కి హెలికాప్టర్ ఇవ్వకుండా చేసేందుకు కూడా ప్రభుత్వం విఫల కుట్రలను పన్నింది. పొగాకు రైతులకు అండగా జగన్ నిర్వహించిన పొదిలి పర్యటన కేంద్రంగా కుట్రలు జరిగాయి. రైతులు, ప్రజలు, అభిమానులు జనసంద్రంలా జగన్ ని చూసేందుకు విరుచుకుపట్టంతో ఓర్చుకోలేక పచ్చమూక తమదైన పన్నాగాలను పన్నింది. అన్ని అనుమతులతో ప్రశాంతంగా తాము ర్యాలీ నిర్వహిస్తుంటే ఎల్లో బ్యాచ్ రాళ్ల దాడికి దిగింది. ఇన్ని కుట్రలు పన్నుతూ వచ్చినా
ప్రతి జగన్ పర్యటనలోనూ జన సముద్రం ఎగిసి పడుతూనే వచ్చింది. దీంతో జగన్ బంగారుపాళ్యం పర్యటనలో పాలకులు మరింత తెగించారు. ఎన్ని ఆంక్షలు విధించినా జననేతకు తమ గోడు చెప్పుకోవటానికి రైతన్నలు వేలాది సంఖ్యలో వచ్చారు. దీన్ని సహించలేక బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో జగన్ కి కనీస భద్రత లేకుండా వదిలేశారు. ఇది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లోపలి దృశ్యం. జగన్ భద్రత ఎక్కడా? పోలీసులెక్కడా? జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మాస్ లీడర్. అలాంటి నాయకుడి పర్యటనకి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉండాలి? కనీసం రోప్ పార్టీ కూడా కనిపించడం లేదు కదా. ఒక సెకండ్ కాదు, ఒక నిమిషం కాదు, మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత జగన్ చుట్టూ కనీసం రోప్ పార్టీ కూడా లేదు. ఓవైపు జగన్ భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలుస్తున్నా నిస్సిగ్గుగా జగన్ భద్రత విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు నెల్లూరు పర్యటనను విఫలం చేయడానికి కూడా 2 రోజుల నుంచి వేలాది మంది పోలీసులను మోహరించి బారికేడ్లు పెట్టి రోడ్లు తవ్వేసి రకరకాల కుతంత్రాలు పన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేసుల పేరుతో బెదిరించారు. ఇంత జరిగినా నెల్లూరు జనసంద్రంగా మారిపోయింది. జగన్ మీద ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వ ఆటవిక పాలనను నిరసిస్తూ జగన్ కి జేజేలు పలికింది జన సునామీ. దీంతో ఇప్పుడు చంద్రబాబు అండ్ కోకి జగన్ జ్వరం మరింత పెరగటం ఖాయమని టీడీపీ క్యాడరే గుసగుసలాడుకుంటోంది. భయపెట్టాలి. తమ అరాచకాలను, స్కామ్లను, దోపిడీని ప్రశ్నించే వారిని భయపెట్టాలి. ఎన్నికల హామీల అమలు గురించి నోరు తెరవాలంటేనే వణికిపోయే స్థాయిలో భయపెట్టాలి. సంక్షేమం, అభివృద్ధి మాటేంటని నిగ్గదీయాలంటే గజగజలాడిపోయేలా భయపెట్టాలి. మొత్తం మీద ప్రశ్నించాలంటేనే ప్రాణం పోయినంతగా ఫీల్ అయ్యేలా భయపెట్టాలి. ఒకరిని, ఇద్దరిని కాదు, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను భయపెట్టాలి. అందుకోసం దాడులు చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, అక్రమ అరెస్టులు చేయిస్తారు. ప్రజలైనా ప్రతిపక్షమైనా ఇదే రాక్షస క్రీడ. ఈ పైశాచిక పాలన మీద జనంలో ఎంత వ్యతిరేకత ఉందో జగన్ పర్యటనలు అద్దం పడుతున్నాయి. అందుకే జగన్ పర్యటనలే లక్ష్యంగా పచ్చమూక కుట్రలు పన్నుతోంది. అవి విఫలమవుతున్నాయి. జగన్ కి జేజేలు పలుకుతోన్న జన సునామీలను చూసిన ప్రతిసారి ఎల్లో బ్యాచ్ కి జగన్ జ్వరం రిపీట్ అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 14 నెలలుగా సాగుతున్న ఆటవిక పాలనను చూసి దేశమంతా నివ్వెరపోతోంది. జగన్ పాలనలో ఏ రాష్ట్రాన్ని దేశమంతా అబ్బురపడుతూ చూసిందో నేడు అదే రాష్ట్రాన్ని చూసి దేశ ప్రజలు భయపడుతున్నారు. అక్రమ అరెస్టులకు ఏపీ ఫేమస్, అత్యాచారాలు, హత్యలకు ఏపీ ఫేమస్, డైవర్షన్ పాలిటిక్స్ కి ఏపీ ఫేమస్, సంక్షేమాన్ని పాతరేయటానికి, అభివృద్ధి ఊసే ఎత్తకపోవటానికి ఏపీ ఫేమస్, ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయటానికి ఏపీయే ఫేమస్, ఎన్నికల హామీలు తొంగలో తొక్కటానికి ఏపీనే ఫేమస్, చివరకు అప్పుల్లోనూ ఏపీని ఫేమస్ చేసేసింది ఈ ఆటవిక పాలన. ఈ దారుణాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేయిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టారు. ప్రజలు చీకొడుతున్నా నిస్సిగ్గుగా రెడ్ బుక్ రాజ్యాంగం మాటున దాక్కొని ఆటవిక పాలన కొనసాగిస్తున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునే శక్తి, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు తమకు లేవని కూటమి పాలకులకు తెలుసు కాబట్టే జగన్ మీద, జగన్ కి జేజేలు పలికే జనం మీద పగబట్టారు. జగన్ ని, జనాలను వేరు చేయటానికి అన్ని వ్యవస్థలను ఉపయోగిస్తూ కుట్రలు పన్నుతున్నారు. అయినా జగన్ ని, జనాలను వేరు చేయటం పచ్చముఠ తరం కాదని ప్రతి జగన్ పర్యటన ఎలుగెత్తి చాటుతూనే ఉంది. సమర్థవంతమైన పాలనను అందించటంలో అన్ని కోణాల్లో విఫలమైన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులతో విరుచుకుపడుతున్నారు. జగన్ హయాంలో జరగని కుంభకోణాలు జరిగినట్లుగా ప్రజలను మభ్యపెట్టడానికి విఫల యత్నం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ని, జనాలను వేరు చేయటం మాత్రం పచ్చముఠాకు సాధ్యం కావటం లేదు. దశాబ్దాల క్రితం జరిగిన చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకుని పగ సాధించే స్వభావం చంద్రబాబుదని, అలాంటి చంద్రబాబు పాలనలో అరాచకాలు, అక్రమ అరెస్టులకు మించి మరేం ఊహించలేమని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన
ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు. తపానాలు పీకింటాడు, తప్పేముంది ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించారని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. జగన్ నెల్లూరు పర్యటనతో చంద్రబాబు అండ్ కోకి జగన్ జ్వరం మరింత పెరిగింది. జగన్ ని జనాలను వేరు చేయటం సాధ్యం కాదని నిరూపితమైన ప్రతిసారి పచ్చముఠ మరిన్ని కుట్రలకు పదును పెడుతోంది. దీంతో ఇప్పుడు సింహపురిలో జన సునామీ జగన్ కి జేజేలు కొట్టింది కాబట్టి మరింతగా రగిలిపోతూ పచ్చమూక ఇకపై ఎలాంటి పన్నాగాలు పన్నుతారో అన్న ఆందోళన ఏపీ అంతటా వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.